హరి ఓం. శ్రీ రమణ భాషణలు 644. ఒక జిల్లా ఉద్యోగి ముస్లిం అయిన అసలు పునర్జన్మ అవసరం ఏముంది అని అడిగాడు. మహర్షి, మనం జన్మించామో లేదో ముందు తెలుసుకుంటే పునర్జన్మ విషయం చూడవచ్చు అన్నాడు. అసలు మనం పుట్టామా లేదా అని తెలుసుకో, తర్వాత పునర్జన్మ సంగతి ఆలోచించచ్చులే అన్నాడు. అప్పుడు భక్తుడికి అర్థం అంటే దేని గురించి మీరు అలా అంటున్నారు అన్నట్లు. అంటే మహర్షి, నువ్వు మరొక పుట్టుక గురించి మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు అసలు పుట్టావా నువ్వు అని అన్నారు. అప్పుడు నిస్సంశయంగా, పుట్టకపోవడం ఏమిటి, పుట్టాను నిస్సంశయంగా. ఏక కణము నుంచి ఉత్తరోత్తర ఉచ్యములైన శరీరాలు పుడుతూ చివరి మెట్టుగా మానవుడిగా మారాడు. ఒకే ఒక కణము అమీబా, దాని నుంచి రకరకాల మార్పులు చెందుతూ ఉచ్యములైనటువంటి ఒక్కొక్క జన్మ శరీరాలు పుడుతూ, అంటే ఆ క్రిమి స్థితి నుంచి నెమ్మదిగా ఉచ్యములైన శరీరాలు పుడుతూ చివరి మెట్టుగా మానవుడిగా మారాడు. శారీరక పరిణామంలో తుదిమెట్టు మానవ స్వరూపం. ఈ పరిణామంలో శారీరక మార్పుల్లో ఇక తుదిమెట్టు మానవ స్వరూపం. ఇంకా మానవ స్వరూపం కంటే మాది మరొక స్వరూపం రావడానికి అవకాశం లేదు. దీని నుంచి రకరకాల మార్పులు చెందడానికి అవకాశం ఉందేమో గాని తుదిమెట్టిన శరీరం పొందిన తరువాత పరిణామం ఉండదు. కాబట్టి ఇక మళ్ళీ జన్మ ఎందుకు, జన్మెత్తి ఏమిటి చేస్తాం, మానవుని అయిపోయేంత అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఈ పరిణామవాదానికి తుది ఇది అని ఎవరు నిర్ణయించారు? మానవ జన్మే ఆఖరిది అని ఎవరు నిర్ణయిస్తారు అన్నాడు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, శరీరపరంగా ఇది పర్ఫెక్ట్ గా ఉంది, ఒక ఆత్మ విషయంలో మాత్రం ఇంకా కొంత అభివృద్ధి కావలసి రావచ్చు. అది మృతి తర్వాత సంభవిస్తుంది. శరీరపరంగా అయితే చక్కగా పర్ఫెక్ట్ గా ఉంది. అయితే ఇక్కడ ఆత్మ విషయంలో మాత్రం ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలేమో, అది మృతి తర్వాత సంభవించవచ్చు. శరీరం పోయాక ఆత్మ విషయంలో ఇక పర్ఫెక్ట్ గా చేస్తుంది కాబోలు అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఆ మనిషి ఎవరు, ఆ దేహమా ఆ ఆత్మ అన్నారు. అప్పుడు ఆ భక్తుడు, దేహము ఆత్మల కలయిక అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, దేహం లేకుండా నువ్వు ఉండవా అని అడిగారు. ఆశ్చర్యపోతే, ఏమిటి మీరు అనడం, అది అసాధ్యం కదూ, దేహం లేకుండా నేను ఎలా ఉంటాను, అది అసాధ్యం కదూ అన్నాడు. అప్పుడు భగవాన్, ఆహా అలాగా, అంటే గాఢ నిద్రలో నీ స్థితి ఏమిటి? అప్పుడు ఆ భక్తుడు, నిద్ర తాత్కాలిక మృతిలేండి, అప్పుడు నాకే ఎరుక ఉండదు కదా, కాబట్టి అప్పటి స్థితి ఏమో నేను చెప్పలేను. నిద్ర అంటే తాత్కాలికమైన చావే, అప్పుడు నాకే ఎరుక లేదు, కాబట్టి అప్పటి గురించి నేను చెప్పలేను అన్నాడు. కానీ నిద్రలో నువ్వు ఉన్నావా లేవా, నేను లేను అని అనగలవా? మరి చచ్చిపోతే ఉన్నానని ఎలా అంటావు? పోనీ లేను అని అనగలవా? చూడు ఎలా లోపలికి ఆలోచించడానికి తీసుకెళ్తున్నారో భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, నిద్రలో ఆత్మ దేహాన్ని విడిచి ఎక్కడికో పోతుంది భగవాన్, మేలుకోబోయే ముందు మళ్ళీ వచ్చేస్తుంది, అందుచేత అది తాత్కాలిక మృతి అనుకుంటున్నాను అన్నాడు. సరే, అయితే మరి మరణించిన వాడెవడో, తాత్కాలికంగానో చచ్చిపోయిన వాడు ఒకడు ఉండాలి కదా. ఉండాలి. చచ్చిపోయానని చెప్పడానికి
చచ్చిపోయిన వాడు తిరిగి రావడం నువ్వు ఎప్పుడైనా చూసావా? మరి రాదు. కాకుండా నిద్రించిన వాడు మాత్రం తాను నిద్రించాలని చెప్తున్నాడు. అదే మరి నేను తాత్కాలిక మృతి అంటున్నాను కదా అన్నాడు అతను. అప్పుడు మహర్షి, మృతి తాత్కాలికము, బ్రతుకు తాత్కాలికము అయితే అది యథార్థమని దేన్ని అనడం? సావుని తాత్కాలికం అంటావా, బ్రతకడానికి తాత్కాలికం అంటావా? బ్రతుకు తాత్కాలికంగా ఉండి మృత్యుకొస్తుంది, మృత్యువు తాత్కాలికంగా ఉండి బ్రతుకొస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది తాత్కాలికం? మృత్యువుని తాత్కాలికం అంటున్నావమ్మా, మరి బ్రతుకుతే అంతే కదా. అంతే, నీకు తాత్కాలికం కాబట్టి మృత్యు వస్తుంది, నిద్ర వస్తుంది, అవునా? అందుచేత రెండు తాత్కాలికంగా అయితే ఇది యథార్థము అని దేన్ని అంటావు? చెప్పు. అప్పుడు యథార్థం ఎక్కడుందో చెప్పు. బ్రతుకు తాత్కాలికమే, సావు తాత్కాలికమే అయితే మరి యథార్థమైంది ఏది? అప్పుడు ఆ భక్తుడు కొంచెం, అదే ఈ ప్రశ్నకి నాకు అర్థం తెలియడం లేదు. అవును, యథార్థమైంది ఏది? నాకు ఈ ప్రశ్నకు అర్థం తెలియడం లేదు అన్నాడు. అప్పుడు మహర్షి, ఇక్కడ ఏంటంటే మనం ప్రశ్న చూసుకోవాల్సింది, మనం ఇంతకు ముందు విన్న మాటలో చదువుకున్న మాటలో చెప్పేస్తాం. కానీ అతను సిన్సియర్ గా ఉన్నట్టు, అవును నిజమే కదా, నాకు నిజంగా ఈ ప్రశ్నకు అర్థం తెలియడం లేదు కదా. బ్రతుకు తాత్కాలికమైతే మృత్యువు తాత్కాలికమే, నిద్ర తాత్కాలికమే, అంటే మృత్యువు రెండూ తాత్కాలికాలే అయితే మరి యథార్థమైంది ఏమిటి? చూసుకుంటే బ్రతుకు తాత్కాలికమవుతుంది, ఎందుకంటే మృత్యు పాలు పడుతోంది గనక. మృత్యువు తాత్కాలికమవుతుంది, మళ్ళీ బ్రతుకుతోంది గనక, అవునా? ఎందుకంటే నిద్ర మెలకువాను, మెలకువలోనేమో బ్రతుకుతున్నానంటున్నావు, నిద్రలోనేమో తాత్కాలికంగా మరణిస్తున్నానంటు. మరి అది తాత్కాలికమే, ఇది తాత్కాలికమే అయితే దీనిలో యథార్థమైంది తాత్కాలికము కానిది ఏది నాకు తెలియడం లేదు భగవాన్. అంటే విచారణ చక్కగా చేస్తూ భగవాన్ని నిజంగా తన స్వంత ప్రశ్నలు వేస్తూ భగవాన్ సమాధానాలకి తనకి ఎంతవరకు తెలిసిందో చూసుకొని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాలి, అది మనం సమాధానాలు చెప్పేస్తున్నాం, మన అనుభవాలు కాని సమాధానాలు. అందుకని అస్తమానం ఖండిస్తూ ఉంటాను మిమ్మల్ని. ఈ ప్రశ్న నాకు అర్థం తెలియడం లేదు భగవాన్, తాత్కాలికమా బ్రతుకు తాత్కాలికమా అయితే ఇంకా యథార్థమైంది ఏది అని మీరు అడుగుతున్నారు, నాకు దీనికి సమాధానం తెలియడం లేదు. ఇప్పుడు మహర్షి అన్నారు, జీవన మరణాలు రెండూ తాత్కాలికాలే అయితే తాత్కాలికం కానిది ఏదైనా ఒకటి ఉండాలి కదా. ఈ జీవించడం తాత్కాలికము, ఈ మరణించడము తాత్కాలికము అని జీవించేది మరణించేది కాని దేదో ఒకటి ఉండాలి కదా. దేనికి తెలుస్తోంది? తాత్కాలికం కానిది ఏదైనా ఉండాలి కదా. తాత్కాలికం కానిదే సత్యం అన్నారు భగవాన్. అప్పుడు భక్తులు అన్నాడు, సత్యం అంటూ ఏదీ లేదేమో, అంతా తాత్కాలికమేనేమో, అంతా మాయే అన్నాడు. ఇప్పుడు మహర్షి, సరేలే మాయ అయినా దేని మీద కనిపిస్తోంది? మాయా అని దేనికి తెలుస్తోంది? అప్పుడు అతడు భక్తుడు, మిమ్మల్ని నేను చూస్తున్నాను, అయితే నేను మిమ్మల్ని చూడడం కూడా మాయేనా? అప్పుడు మహర్షి, అంతా మాయయే అయితే ఏ ప్రశ్న గాని ఎలా వస్తుంది? అంతా మాయ అయితే ఇక ప్రశ్న ఎందుకు వస్తుంది? భక్తుడు, అదైతే పునర్జన్మ ఎందుకు ఉండాలి చెప్పండి అన్నాడు. మహర్షి, ఎవరికి అన్నారు. ఇప్పుడు భక్తుడు పూర్ణ మానవత్వం, మానవ దేహం రావడం పూర్ణస్థితి అన్నాడు. తర్వాత ఇంకొక దేహం రాదు అన్నాను కదా.
ఆ పూర్ణ ఈ మానవుడికే పునర్జన్మ. అప్పుడు భగవాన్ అన్నారు, నీవు పూర్ణుడవైతే పునర్జన్మ భీతి నీకెందుకు? అది అసంపూర్ణతను సూచించడం లేదు. ఈ మానవ జన్మ తర్వాత మరొక జన్మ లేనే లేదు అని అంటున్నావు కదా. లేకుండా పోతే ఇక నీకు పునర్జన్మ కూడా ఎందుకు? పునర్జన్మ భయం ఎందుకు? అది అసంపూర్ణతను సూచించడం లేదా అన్నారు. అలా కాదు భగవాన్, నేను భయపడుతున్నానని కాదండి. కానీ మీరంటారే నేను మళ్ళీ జన్మ ఎత్తవలను అని. అందరూ అంటారు కదా, మానవ జన్మ మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తాలి అని అంటారు కదా, దాని గురించి అడుగుతున్నాను. ఇప్పుడు మహర్షి ఎవరలా అన్నారు? ఎవరో ఏదో అన్నారని కదా ప్రశ్న వేస్తున్నది ఇప్పుడు నువ్వు కదా. అప్పుడు మళ్ళీ భక్తుడు అన్నాడు, నేను అనేది మీరు పూర్ణులు, నేను పాపిని గనక పూర్ణత కోసం మళ్ళీ పుట్టక తప్పదు అని కదా మీలాంటి వారందరూ అంటారు అన్నాడు. మీరు పూర్ణులు, ఇక మీరు మళ్ళీ మీకు జన్మలు లేవు. మరి నాలాంటి వారు పాపిని గనక మీలాగా నేను పూర్ణుని అవ్వడం కోసం మళ్ళా పుట్టక తప్పదు అని మీలాంటి వారు అంటారు, అవునా అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, లేదు నేను అలాగే చెప్పనే లేదు ఎప్పుడూను. నిజానికి నేను ఏమంటానంటే నీకు అసలు పుట్టుకే లేదు అని మొట్టమొదటి చెప్పాను. నువ్వు పుట్టావా అని అడిగాను, అందుకే. నువ్వు పుట్టనే లేదు కనుక చావు లేదు అని చెప్తాను నేను పూర్ణుణ్ణి, నువ్వు ఇంకా పూర్ణుడివి కాదు, నువ్వు అజ్ఞానివి, నువ్వు పాపివి కాబట్టి మళ్ళీ జన్మలెత్తి నువ్వు జ్ఞానం కలిగించుకుని పూర్ణత్వాన్ని పొందాలి అంటారు మరి మీలాంటి వారు అన్నాడు. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. అసలు నీకు అసలు పుట్టుకే లేదు కనుక చావు కూడా లేదు, చావు పుట్టుకలు లేనివాడు నువ్వు అనే నేను చెప్పాను అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు మొట్టమొదటి అసలు నువ్వు పుట్టావా అని అడిగినప్పుడు ఎందుకు పుట్టలేదు కరెక్ట్ గా చెప్పగలను. తప్పకుండా నేను పుట్టాను, పరిణామక్రమంలో నేను క్రిమి స్థితి నుంచి మానవుడిగా పూర్ణ పురుషుడిగా పుట్టాను, మానవుడిగా అన్నావుగా. ఇప్పుడు అంటున్నాడు మళ్ళీ, అయితే ఇప్పుడు కొంచెం దాడికి వచ్చాడు, అయితే నేను పుట్టనే లేదా అన్నాడు. మహర్షి అన్నారు, అవును నీవు నీ దేహము అంటున్నావు, నువ్వు నీ దేహం అంటున్నావు కాబట్టి దాని పుట్టుక చావుని గురించి నీకు సందేహం. సరిగ్గా పరిశీలించి చూసుకో, నువ్వు నీ దేహం కాదు, దేహం పుట్టుక నీ పుట్టుక కాదు. కాబట్టి నీకు పుట్టుక లేదు, చావే లేదు. పుట్టింది దేహం, పెరిగింది దేహం, చచ్చేది దేహం. అయితే నువ్వు ఈ దేహము నేననుకుంటున్నావు గనుక దాని చావు పుట్టుక నీవనుకుంటున్నావు. కానీ నువ్వు ఈ దేహానికి కావు. అట్టి నీకు పుట్టుక లేదు, చావు లేదు అన్నారు భగవాన్. అయితే మరి మీరు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరా అన్నాడు. మహర్షి అన్నారు, ఒప్పుకోను, అంతేకాదు మళ్ళీ పుడతానన్న తికమక భావన తీసేయి అంటాను. సరేలే మళ్ళీ పుడతాను అనుకునేదానికంటే ఇప్పుడు నువ్వు చూసుకో అంటాను నేను. ఇప్పుడు నువ్వు చూసుకుంటే నీవు దేహానికంటే వేరుగా దేహాతీతుడివై ఉన్నావని, దేహం నువ్వు కావని నీకు ఇప్పుడే తెలిసిపోతుంది. దేహం నువ్వు కావని తెలిసిపోయాక ఇక చావు పుట్టుక దాన్ని నావని నువ్వు ఎలా అనుకుంటావు? అంటే నీ స్వరూప జ్ఞానం నీకు లేకపోవడం వల్ల దేహం పుట్టుక నా పుట్టుక అనుకుంటున్నావు కనుక దేహం చావు నీవు చావుగా నువ్వు భావిస్తున్నావు. నేనెప్పుడు నువ్వు పుట్టలేదు అనే అంటాను. మళ్ళీ పుడతాను అన్న తికమకని వదిలేయి అంటాను.
మరొక మారు పుడతాను అనుకుంటుంది నువ్వే. ఎందుకు పుడతాను అనుకుంటున్నావు? ఇప్పుడు ఈ పుట్టిన నేనెవరో చూడు, మళ్ళీ పుట్టొచ్చో పుట్టకపోవచ్చో నీకు తెలుస్తుంది. ఈ ప్రశ్న ఎవరికి తోచిందో, నేను మళ్ళీ పుడతాను అన్న ప్రశ్న ఎవరికి తోచిందో చూడొక్కసారి. ఈ ప్రశ్నించేవాడెవడో తెలియకపోతే ఈ ప్రశ్నలను ఎప్పటికీ తీర్చలేము. ఇలాగే వస్తూనే ఉంటాయి ప్రశ్నలు. ఈ ప్రశ్నించేవాడెవడో, నాకు పునర్జన్మలు ఉన్నాయా, నేను మళ్ళీ పుడతానా, పుట్టనా, పాపాలు చేసిన వాళ్ళు మళ్ళీ పుడతారా, ఇలాంటి వాళ్ళు ఇక పుట్టరా, ఈ ప్రశ్నలన్నీ వస్తూనే ఉంటాయి. అసలు ఈ ప్రశ్నించేవాడెవడో చూడకపోతే ఈ ప్రశ్నలకు అంతే ఉండదు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, ఇది నా ప్రశ్నకి సమాధానం కాదు మరి అన్నాడు. ఇప్పుడు మహర్షి, నిజానికి అది నీ ప్రశ్నే కాదు, నీ సంశయాలన్నిటికీ జవాబు. నిజానికి అది నీ ప్రశ్నకే కాదు, నీ సంశయాలన్నిటికీ జవాబు. నీ ఇన్ని సంశయాలకి జవాబు చెప్తున్నాను నేను. మీరు చెప్తున్నారు కానీ అది అందరికీ తృప్తి తీయదండి అన్నాడు భక్తుడు. అలా చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? మరి నువ్వు పుట్టలేదు, అసలు నీకు జన్మ మళ్ళీ పునర్జన్మే లేదు అంటే ఎవరు ఒప్పుకుంటారు భగవాన్? అదేమో అందరికీ తృప్తినియ్యదు అన్నాడు అతను. అప్పుడు మహర్షి, అందరి విషయం అటుంచు, నీ సంగతి నువ్వు చూసుకో, వారి సంగతి వారు చూసుకుంటారులే అన్నారు. నిశ్శబ్దం నెలకొని ఉంది. కొన్ని నిమిషాలకు అతను వెళ్ళిపోయాడు. ఈ సంవాదం అతనికి సంతృప్తికరంగానే తోచింది. బానే ఉంది, ఏదో ఒక అంతరాంతరాల్లో ఏదో ఒక సత్యం గోచరిస్తున్నట్లు అనిపించింది. కొంతసేపటికి శ్రీ భగవాన్ అన్నారు, ఈ సంవాదం వాడి మనస్సులో మొదలవుతుందిలే, ఫలితం ఎందుకుండదు మరి? లోపల చేరింది. నేను పుట్టలేదా, కాబట్టి నేను చచ్చిపోనా, మళ్ళీ పునర్జన్మ లేదా, అసలు నేనెవరిని అన్న ప్రశ్న అతడిలో మొదలవుతుందిలే. ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఉంటుంది అన్నారు భగవాన్. అతడు సత్యం ఒకటి ఉన్నదని ఒప్పుకోవడం లేదు. సరే, అంతా అసత్యమే అని నిశ్చయించుకునేది ఎవరు చెప్పు? ఈ నిర్ణయము అయథార్థమే అవుతుంది కదా. అసలు సత్యం ఒకటి ఉందని ఒప్పుకోడు. సరే, అంతా అసత్యమే అని నిశ్చయించేవాడు ఎవడు? పోని ఆ నిశ్చయించిన నిర్ణయం కూడా యథార్థము కాదు కదా. పరిణామవాద వివరణము వ్యక్తిని ప్రస్తుత స్థితికి తీసుకువచ్చింది. పరిణామం ఇలా క్రిమి స్థితి నుంచి ఇలా 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 మారి మానవ దేహానికి వచ్చింది అనేటువంటి వివరణ మీద అతను శక్తి పెట్టాడు కాబట్టి మనసుని ఆ వ్యక్తిని ఇప్పుడు ఉన్న ఈ స్థితికి తీసుకొచ్చింది. వాని మనస్సులోని కాకుంటే మరి ఎక్కడుంది దాని వ్యాఖ్య? ఇదంతా నీ మనసులోనిగా జరిగింది, వాడి మనసులో జరిగింది. ఇలా 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 మారి 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 ఇంతకంటే వేరొక జన్మ లేదు మానవ జన్మ కంటే, ఇదే గొప్పది అని నిశ్చయించుకుని మన పునర్జన్మ ఉందా అని అడగడానికి వచ్చాడు. అవునా? అందుచేత పరిణామవాద వివరణ వ్యక్తిని ప్రస్తుత స్థితికి తీసుకొచ్చింది, ఇప్పుడున్న స్థితికి తీసుకొచ్చింది. వాని మనసులోనిది కాకపోతే అది బయట ఎక్కడుంది? మృతి తర్వాత ఆత్మ పూర్ణత చెందవలను అంటున్నాడు. ఆత్మ ఉంది అని ఒప్పుకోవలసి వస్తోంది కదా. సావు తర్వాత ఆత్మ పూర్ణతని చెందాలి, అంతే, ఇంకొక జన్మ ఉండదు అని అంటున్నాడు అతను. ఆత్మ ఉంది అని ఒప్పుకోవాలి. కాబట్టి వ్యక్తి దేహం కాదు, వ్యక్తి ఆత్మయే. అతడు ఆత్మస్వరూపుడే, ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపుడే. దేహం అనుకుంటేనే వివాదాలన్నీ వస్తున్నాయి.
అనుకోకపోతే అతడు ఆత్మస్వరూపుడే అని భగవాన్ సమాధానపరిచారు చుట్టూ ఉన్న వారందరినీ. కాబట్టి నేను అంటే ఆత్మస్వరూపాన్ని, అంటే అంతకంటే ఇక ఏది అనుకోకుండా ఉండడమే మనం చేయవలసిన పని. హరి ఓం నమః.